ఈ రోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో ఒక ప్రత్యేకమైన సినిమా గురించి మాట్లాడుకుందాం. అదే ఆయన నటించిన 90వ చిత్రం చాణక్య శపథం. 1986వ సంవత్సరంలో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా చిరంజీవి గారి ఫిల్మోగ్రఫీలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాను లెజెండరీ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు గారు తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి గారు చాణక్య అనే పవర్ఫుల్ కస్టమ్స్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. కథ విషయానికి వస్తే, చాణక్య తండ్రి మేజర్ నాగార్జున సమాజంలో ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి. ఆయనను కైకాల సత్యనారాయణ గారు పోషించారు. ఆయన పద్మశ్రీ అవార్డుకు నామినేట్ అయిన తరుణంలో విలన్ రాణా ఒక కుట్ర పన్ని ఆయన్ని స్మగ్లింగ్ కేసులో ఇరికిస్తాడు. రావు గోపాలరావు గారు ఈ విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు. తన తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటానని, ఆయన నిర్దోషి అని నిరూపిస్తానని చాణక్య శపథం చేస్తాడు. మరోవైపు హీరోయిన్ విజయశాంతి గారు శశిరేఖ అనే ఎయిర్ హోస్టెస్ పాత్రలో నటించారు. ఆమె తన అక్క ఇంట్లో ఎదురయ్యే వరకట్న వేధింపులతో పోరాడుతుంటుంది. ఇలా స్మగ్లింగ్, ఫ్యామిలీ ఆనర్ మరియు వరకట్న సమస్యల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చివరకు చాణక్య మరియు శశిరేఖ తమ సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు, నేరస్తులను ఎలా శిక్షించారు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. విజయశాంతి గారి పాత్రకు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ సరిత గారు వాయిస్ అందించారు. ఈ సినిమాలో చిరంజీవి గారి ఎనర్జీ మరియు యాక్షన్ సీన్లు ఒక ఎత్తు అయితే, సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీ ట్రాక్ మరో ఎత్తు. ముఖ్యంగా శృతి వేలు మరియు చిరంజీవి గోల్డెన్ బ్రదర్స్ పేరుతో చేసే హంగామా ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. సుధాకర్, అన్నపూర్ణ, సూర్యకాంతం వంటి నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సంగీత దర్శకుడు చక్రవర్తి గారు ఈ సినిమాకు అదిరిపోయే సాంగ్స్ ఇచ్చారు. మెల్లగా అల్లుకో, వారి వారి వరిచేలో, సోకు తోటలో వంటి పాటలు ఇప్పటికీ చార్ట్ బస్టర్సే. కెఎస్ ప్రకాష్ సినిమాటోగ్రఫీ మరియు కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్ సినిమాను టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా నిలబెట్టాయి. 1986వ సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన విడుదలైన ఈ చిత్రం సుమారు 2 గంటల 28 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది. చిరంజీవి రాఘవేంద్రరావు కాంబోలో అడవి దొంగ, కొండవీటి రాజా వంటి భారీ హిట్ల తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే కమర్షియల్గా ఇది అంచనాలను అందుకోలేకపోయినా, చిరంజీవి గారి మాస్ అప్పీల్ మరియు మేకింగ్ స్టైల్ వల్ల ఫ్యాన్స్ మధ్య పాపులర్ అయ్యింది. సినిమా పేరును పురాతన వ్యూహకర్త చాణక్యుడి పేరు నుండి తీసుకోవడం విశేషం. మొత్తానికి 80వ దశకంలో వచ్చిన టాలీవుడ్ మాస్ మసాలా ఎంటర్టైనర్లకు ఇది ఒక మంచి ఉదాహరణ. మెగాస్టార్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్లో ఇష్టంగా చూస్తుంటారు. మరి మీరు ఈ సినిమా చూశారా? మీకు ఇందులో ఏ సాంగ్ అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.